వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం పాత వాళ్ళు కొత్త జీవితం అని చెప్పేసి. ఎవరు ఈ పాత వాళ్ళు? గమనిస్తే మనకి ఈమె ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవును, 2 దశాబ్దాల క్రితం తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా ఆమె నటించారు. ఆత్మబంధం, దోషి నిర్దోషి, 20వ శతాబ్దం ఇలాంటి సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. సుమన్ పక్కన హీరోయిన్ గా నటించారు 20వ శతాబ్దం, అలాగే దోషి నిర్దోషి అనే సినిమాల్లో. మలయాళ తార పేరు లిజీ. సో ఇప్పుడు చాలా మందికి గుర్తు వచ్చి ఉండాలి. సో లిజీ ఇప్పుడు ఇలా మారిపోయారు, అంటే వయసు పెరిగింది. ఈమె కూతురే ఇవాళ మలయాళంలో అగ్రతారల్లో ఒకరిగా, రైనింగ్ స్టార్ గా పేరు చేసుకున్నారు. ఆమె ఎవరో కాదు, కళ్యాణి ప్రియదర్శన్. సో కళ్యాణి ప్రియదర్శన్ తల్లే ఒకప్పటి హీరోయిన్ లిజీ. మలయాళంలో అప్పట్లో పేరు పొందినటువంటి ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించారు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా దర్శకుడు ప్రియదర్శన్ తోటి ప్రేమలో పడి 1990లో పెళ్లి చేసుకున్నారు. మరి ప్రియదర్శన్ సంగతి తెలిసిందే. ఆయన ప్రధానంగా మలయాళ చిత్రసీమలో అగ్రదర్శకుడుగా ఎదుగుతున్న క్రమంలోనే హిందీకి వెళ్లి, హిందీలో మలయాళంలో ఎన్ని సినిమాలు చేశారో హిందీలో అన్ని సినిమాలు, అంతకంటే ఎక్కువ సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారు. హేరా ఫేరీ ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆయనే. హంగామా, హల్చల్ ఇట్లాంటి కాలాపాని మలయాళంలో వచ్చినటువంటి సినిమా. సో ఇట్లాంటి గొప్ప గొప్ప సినిమాలు ఆయన చేశారు. అలాగే నేషనల్ అవార్డు సాధించి పెట్టినటువంటి ప్రకాష్ రాజ్కు ఉత్తమ నటుడిగా కాంచీవరం, ఆ సినిమా డైరెక్టర్ కూడా ప్రియదర్శనే. తెలుగులో నాగార్జునతో నిర్ణయం సినిమా తీశారు. అలాగే నందమూరి బాలకృష్ణ తోటి గాంధీవం సినిమా తీశారు. తెలుగులో ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు 6 అట్లా తమిళ్లో తీశారు. సో ఎక్కువగా మలయాళ సినిమాలతోటి, అలాగే హిందీ సినిమాలతోటి ఆయన ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. హేరా ఫేరీ అంటే మనందరికీ తెలుసు, అక్షయ్ కుమార్ అలాగే పరేష్ రావల్ ఆయనకి అభిమాన నటులు. వాళ్ళతోనే ఎక్కువ సినిమాలు ఆయన రూపొందించారు. ఇప్పుడు 100వ సినిమాని రీసెంట్ గా మోహన్ లాల్ తోటి అనౌన్స్ చేశారు. మోహన్ లాల్ కూడా ప్రియన్ 100వ సినిమాలో నేను భాగం అవటం నాకు గౌరవంగా భావిస్తున్నానన్నారు. నిజానికి ప్రియదర్శన్ మొట్టమొదటి కథానాయకుడు కూడా మోహన్ లాలే. సో ఇప్పుడు మళ్ళీ 100వ సినిమాలో వాళ్ళిద్దరు కలయికలో సినిమా రావటం అనేది ఒక అపూర్వమైన ఘటన. సో ఇంతకీ మనం ఇదంతా చెప్తున్నాం. ఈ పాత వాళ్ళు కొత్త జీవితం ఏంటి అంటే, 1990లో పెళ్లి చేసుకున్నటువంటి వీళ్ళిద్దరూ 24 సంవత్సరాల తర్వాత 2014లో విడాకులకి అప్లై చేసుకున్నారు. 2016లో అధికారికంగా విడిపోయారు. మరి అన్నేళ్ల కాపురం తర్వాత వాళ్ళు పొరపచ్చాలు వచ్చాయి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత, అంటే 2016లో అధికారికంగా విడిపోయినటువంటి వాళ్ళు 2026లో ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నారు. మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అంటే కలిసి జీవించడం మళ్ళీ మొదలు పెట్టారు ఇన్నేళ్ల తర్వాత, దశాబ్దం తర్వాత. ఇందుకు అంటే వాళ్ళ ఇద్దరి పునఃసమాగమానికి దోహదం చేసింది, పాటుపడింది ఎవరో కాదు, వాళ్ళిద్దరు పిల్లలే, కళ్యాణి అలాగే సిద్ధార్థ్. కొడుకు పేరు సిద్ధార్థ్. సో వాళ్ళిద్దరూ కలిసి తమ తల్లిదండ్రుల్ని మళ్ళీ కలిపారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదు. విడాకులు తీసుకున్నారు కానీ మళ్ళీ పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఆ రకంగా ప్రారంభించేశారు కొత్త జీవితాన్ని. ఈ సందర్భంగా ప్రియదర్శన్ మాట్లాడారు. అప్పుడు యుగోల వల్ల విడిపోయాం, యుగోల కారణంగా. సో ఇప్పుడు మేము మళ్ళీ కలుసుకున్నాం, ఒక కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ రోజుల్లో లిజీ విడాకులు తీసుకుంటున్న సమయంలో చెప్పారు ఆమె, ఇది చాలా, అంటే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా కష్టమైపోయింది, కానీ తప్పట్లేదు, అనివార్య పరిస్థితుల వల్ల విడిపోతున్నాం అని చెప్పేసి ఆ రోజుల్లో లిజీ చెప్పారు. సో రీసెంట్ గా మమ్ముక్కాని అందరూ కూడా ఆత్మీయంగా పిలుచుకునేటువంటి వాళ్ళు చెన్నైలో ఒక స్టూడియోకి వెళ్ళారు. దాని పేరు లీ స్టూడియో అట్లాంటిది ఏదో సంథింగ్ వస్తుంది, లీ ల్యాంటర్న్ అని చెప్పేసి, స్టూడియో ల్యాంటర్న్ అని. దానికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళిద్దరూ కూడా ఆయనకి కనిపించి ఆశ్చర్యపరిచారు, జంటగా కనిపించి. ఆయన కూడా చాలా సంతోషపడ్డారంట. మీ ఇలా కలిసి చూడటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఆయన చెప్పారంట. సో ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి యొక్క మళ్ళీ కలయిక. కాకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదు, అంతే. పెళ్లి చేసుకోకుండానే అధికారికంగా కలిసి జీవిద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇలా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేది సినిమా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. పొరపచ్చాలు రావటం అనేది సహజం. భార్యాభర్తలైనా ఎవరైనా వస్తుంటే యుగోలకు పోయి దూరం, అంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉన్నప్పుడు యుగోలతోటి ఏదైతే అప్పుడు దాకా కలిసి జీవించారో, దాంపత్య జీవితాన్ని అనుభవించారో
దాన్ని తగ్గొట్టుకొని విడిపోవటం, విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ కలిసి జీవించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని అలా జీవించడం అనేది ఒక మంచి విషయం అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు సినీ వర్గాల వాళ్ళు వీళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి వీళ్ళ కొత్త జీవితం ఎలా సాగుతుంది, సో ఇదివరకు ఎలా అయితే అన్యోన్యంగా వాళ్ళు ఆ జీవితాన్ని కొనసాగించారు అలాగే కంటిన్యూ చేస్తారా వాళ్ళ లైఫ్ ని ఏంటి అని కొంత క్వశ్చన్ మార్క్ తోటి ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం, లేటు వయసులో మళ్ళీ కలిసినటువంటి ఈ దంపతులు, ఒకప్పటి దంపతులు మళ్ళీ తమ కొత్త జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారా లేదా, సో పిల్లల కోసం కలిసిన వాళ్ళు మళ్ళీ ఒక దంపతులుగా అన్యోన్యంగా ఉంటారా లేదా, లెట్ us wait and see.